ఎవరు మీరు? వీటికి మీకు ఏంటి సంబంధం? చెప్పకూడదని చెప్పాను కదా. అయినా నీకింత క్యూరియాసిటీ ఎందుకు? నేను అమ్మగారికి పరమ భక్తురాల్ని. నువ్వు విషయం చెప్పకపోతే అందరినీ పిలిచి నీ మీద అనుమానంగా ఉందని చెప్పి స్టేషన్కి తీసుకొని వెళ్తాను. మీడియాలో వీటి గురించి బట్టబయలైపోతుంది. నో 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 నో, వీటి గురించి బయటపడకూడదు. అయితే విషయం ఏంటో చెప్పండి. నేనెవరికీ చెప్పను. గతంలో వీటినెవరో దొంగలించడం జరిగింది. వీటిని దొంగలించిన వారిని పట్టుకోవడానికి నియమించబడ్డ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని. ఈ విషయాలు కావాలనే ప్రభుత్వం బయటికి లీక్ చేయలేదు. ఇంతకు మించి ఇంకేం లేదు. వీటిని కలెక్ట్ చేసుకొని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి అప్పగించాలి. ఇది విషయం. అవునా? గుడ్ జాబ్ అండి. చాలా మంచి పని చేస్తున్నారు మీరు. పుణ్యం కలుగుతుంది మీకు. ఈ విషయం నేను బయటకు అస్సలు లీక్ చేయను. నా సైడ్ నుంచి సహాయం కూడా చేస్తాను. 1 సెకండ్. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. మీకు ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. బై ద వే, మీ పేరేంటి? రాకీ. ఓ, రాకీ. నైస్ నేమ్. మీరు ఇన్వెస్టిగేషన్లో రాకెట్లా దూసుకుపోవాలి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. 1 సెకండ్, మీ నంబర్ చెప్పరా? ఏవైనా ఆధారాలు కానీ క్లూస్ కానీ దొరికితే మీకు కాల్ చేయడానికి. ఓకే. అయినా అసలు అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు కొట్టేయడం ఏంటండి? వాళ్ళకి అసలు మనసు ఎలా వచ్చింది? ఎవరైనా సరే ఈ రాకీ చేతికి దొరకాల్సిందే. ఈ రాకీని వదలకూడదు. ఎందుకంటే వీడు చేతికి కట్టుకునే రాకీ లాంటోడు కాదు, మెడకి చుట్టుకునే ఉరితాడు లాంటోడు. అమ్మా జగన్మాత, గౌరీ యొక్క సామాన్యమైన అమ్మవారి భక్తురాల్లా అనిపించడం లేదు. తను మా దగ్గర ఏదైనా నిజం దాస్తుందా? ఈరోజు తన గురించి ఎలాగైనా తెలుసుకోవాలి. గుడికొచ్చింది కదా, ఎక్కడుంది? చెప్పు గౌరమ్మ. జరుగుతున్నది చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఆ మాంత్రికుడు తన మంత్రతంత్ర శక్తులతో ఆభరణాలను రకరకాల రహస్య ప్రదేశాలలో దాచి అవనిని దోషిని చేయడం జరిగింది. అవనిని అత్తగారింట్లోకి గౌరవంగా పంపించడం కోసం నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. దగ్గర కావడానికి బదులు మరింత దూరం అయిపోతూ ఉండడం మనసుకి చాలా బాధగా ఉంది. ఈ పరిస్థితులన్నిటికీ కారణమైన ఆ క్షుద్ర మాంత్రికుణ్ణి, వాడి దుష్ట సైన్యాన్ని తరిమి కొడతాను. మనకి సంబంధించిన ఆభరణాలు దుర్మార్గుల పాలు కావడమేంటి? వాటిని మనం కాపాడుకోకుండా ఆ బాధ్యతను అవని భుజాల మీద వెయ్యడమేంటి? తన కాపురం ఎప్పుడు చక్కబడుతుందా అని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న అవని తల మీద మరింత భారం వేయడం న్యాయంగా ఉందా? ఆ దుర్మార్గుడి అరాచకాలు మితిమీరుతున్నాయి. దైవం మీద గెలవాలని శృతి మించుతున్నాడు. ఇంక నేను ఉపేక్షించదలుచుకోవడం లేదు. వెంటనే వెళ్ళి వాడి అంతు చూస్తాను. వాడిని అంతం చేస్తాను. గౌరీ, నీ ఆవేశం, నీ ఆవేదన, నీ ఆక్రోశం నాకు అర్థమయ్యాయి. కానీ నీకు నేను చెప్పిన మాటలు గుర్తుకు లేనట్టున్నాయి. మానవ రూపంలో ఉన్న నీకు అన్ని శక్తులు వర్తించవని చెప్పాను.
ఆ మాంత్రికుడిని అంతం చేయటం ఇప్పుడు నీకు సాధ్యం కాదు. కార్యం అవని వల్ల గాని అక్షయ వల్ల గాని జరుగుతుంది. అందుకు సమయం అనుకూలించాలి. అక్షయ వల్ల ఎలా సాధ్యం అవుతుంది? అక్షయ ఇప్పుడు అర్చన రూపంలో ఉంది కదా. ఎప్పుడు ఏది ఎలా జరగాలో కాలం నిర్ణయిస్తుంది గౌరీ. అర్చన అక్షయగా మారి తల్లి దగ్గరకు బిడ్డ చేరుకుంటుంది. అంతవరకు నువ్వు తొందరపడకు. ప్రతిసారి నువ్వు అడ్డుపడుతున్నావమ్మా. నా చేతుల్ని కట్టేస్తున్నావు, నా కాళ్లకు బంధం వేస్తున్నావు. కొన్ని పనులు మనం చేయాలి, కొన్ని పనులు మనకు ఇష్టమైన భక్తులతో చేయించాలి. మనుషులకు కష్టం వచ్చిన ప్రతిసారి మనం కల్పించుకోకూడదు. ప్రతి కార్యం వెనక ఓ కారణం ఉంటుంది, మనకి ఓ హద్దు ఉంటుంది. భూలోకంలో నువ్వు ఎక్కువ కాలం సంచరించడం మన నియమాలకు విరుద్ధం. వీలైనంత తొందరగా నువ్వు మన లోకాన్ని చేరుకోవాలి. ఏంటవని అలా చూస్తున్నావు? ఏమైంది? ఎందుకొచ్చావు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు అని అడుగుతున్నాను. గౌరీని. ఎవరితో మాట్లాడుతున్నావు? అదా ఆ, అది ఆ, అమ్మవారితో మాట్లాడుతున్నాను. గాలిలో చూసుకుని మాట్లాడతావేంటి? గాల్లో చూస్తూ కాదు, అదిగో అమ్మవారి విగ్రహం ఉంది కదా, విగ్రహం చూసి మాట్లాడుతున్నాను. నీకెందుకు ఇన్ని కష్టాలు అని అడుగుతున్నాను. నా గురించి నువ్వెందుకు కంగారుగా వచ్చావు? నా మీద అర్చన మీద ఎందుకు అభిమానం చూపిస్తున్నావు? నువ్వెవరివో నీ వివరాలను తెలుసుకుందామని నిన్ను ఫాలో అవుతూ వచ్చాను. మీరు కూడా నాలా అమ్మవారికి పరమ భక్తులు కాబట్టి, వ్యక్తిగతంగా మంచివారు కాబట్టి, అందరి బాగుని కోరుకునేవారు కాబట్టి మీ మీద అభిమానం చూపిస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పుందా? మీరంటే నాకు బాగా ఇష్టం కాబట్టి మీ గురించి ప్రార్థించడానికి వచ్చాను. నువ్వు అడవి నుంచి వచ్చావు. అడవి మనుషులకు కొన్ని శక్తులు ఉంటాయని అంటారు.